అవును, రాకింగ్ రాకేష్కి మళ్ళీ కారం దోశ పెట్టినవా లేదా? ఆయన కారం దోశ అంటే కారం పెట్టుకోపోయి ఎక్కడైనా అన్నారు కదా, తినలేదు కదా ఆయన. కారం దోశ అది ఏంటి, ఎలా చేస్తారు? హాట్గా ఫస్ట్ ఏంటి దోశ చెప్పు, ఎట్లా తయారు చేస్తారు దోశ? అవును, రాకింగ్ రాకేష్కి మళ్ళీ కారం దోశ పెట్టినవా లేదా? ఆయన కారం దోశ అంటే కారం పెట్టుకోపోయి ఎక్కడైనా అన్నారు కదా, తినలేదు కదా ఆయన. అయ్యో పాపం, మరి పర్సనల్ గా చేసుకుని పోలే షూటింగ్ లో కారం దోశ? లేదు, ఆయన చాలా ఇష్టం కారం దోశ. ఒకసారి కారం దోశ చేసి పెట్టాలి వాళ్ళకు. కారం దోశ పెడతావా, పెట్టినవా? నేను చేసి పెట్టాలండి. పెట్టాలి, ఎప్పుడు పెడతాం మళ్ళీ? త్వరలో అవకాశం వస్తే చేస్తాను. ఓకే. మీరు కూడా అడుగుతున్నారు కదా, మీకు కూడా పెట్టలేదు ఇంతవరకు. ఎన్నో ఇంటర్వ్యూ చేశారు, కారం దోశ అడుగుతున్నారు, పెట్టలేదు కదా. కారం దోశ ఎట్లా చేస్తా, తయారు చేస్తా చెప్పండి. దాని రెమెడీస్ ఏంటిది కారం దోశ రెడీ చేయడానికి? దోశ పిండి అంటే క్యాజువలే, ఉద్దిపప్పు అదేసి గోధుమ, అది మాకు తెలియదు అబ్బా. నేను చెప్తా విను. కారం అంటే ఏముంటుంది అంటే దోశ అంటే నార్మల్ గా దోశ చేసే వాళ్ళది దోశ, కానీ ఇక్కడ దేవసేన దోశ అంటే కొంచెం వెరైటీగా ఉంటది కదా, అది చెప్పండి. కారం దోశ అది ఏంటి, ఎలా చేస్తారు? ఫస్ట్ ఏంటి దోశ చెప్పండి, ఎట్లా తయారు చేస్తారు దోశ? అదేంటండి, మెత్తగా ఉంటుందా దోశ? మెత్తగా ఉంటుందా? మరి మెత్తగా చాలా. మీరు డబల్ మీనింగ్ మాట్లాడినారో, ఇంకా మీకు అవకాశం ఉన్న నా ఫ్యాన్స్ అంతా డబల్ మీనింగ్ మాట్లాడితే పప్పు గారిని కొట్టేసి అంటున్నారు. ఇప్పుడు దోశ అప్పుడు కూడా సాఫ్ట్ గా ఉన్నా, ఇప్పుడు అయిపోయింది, ఇంకా వచ్చేసింది. ఇంకా కారం తింటూ పప్పు గారు మీ మీద అంత షెటైర్లు వేస్తుంటే ఎట్లున్నావు దేవసేన? మాకు షేమ్ గా ఉంది, ఆయన మీద తిరగబడు, ఫైట్ చేయి. ఇప్పుడు జై మళ్ళీ ఫైట్ వద్దులేండి, బాగా కారం దోశ తీసుకొని రా, కారం పెట్టి పంపిద్దాం. ఓకే. అంటే మన ఇంటర్వ్యూస్ రిలీజ్ అవుతుంటాయి కదా, అంటే ఇప్పుడు నా ఇంటర్వ్యూలో ఇంకా చాలా తక్కువ మాట్లాడారు, వేరే ఇంటర్వ్యూస్లో అయితే రెచ్చిపోయావు. పప్పు కనిపిస్తేనే సిగ్గు బిడియం వస్తుంది, కానీ వేరే ఛానల్స్లో మాత్రం బిడియం సిగ్గు అన్ని ఎగిరేస్తావు, ఎగిరిపోతే ఎంత బాగుంటుంది అంటావు. మీ ఛానల్ లాగా ఆ ఛానల్ కూడా ఉన్నాను కదా, వేరే లేదు కదా, ఎక్కువ ఉంది అక్కడ. ఇంకా సిగ్గుపడతానా అంటే వాళ్ళు అటు క్వశ్చన్ చేస్తారు, వాళ్ళంతా అలా వెయ్యరు. దేవసేనకి సిగ్గుపడుతుందా? పడుతుంది అనుకుంటున్నా. పడదా? పడదు, ఎక్కడుంది సిగ్గు లేదా? దేవసేన సిగ్గు లేదనేస్తున్నారు. సిగ్గుంటే కనుక ఐరన్ చేసుకుంటుందా చెప్పండి? ఎక్కడ చేసుకున్నాడు, ఊరికి సెల్ పట్టుకుంటారు. ఎప్పటికి చేతిలో సెల్ ఉంటుందా? ఎప్పటికి అదే ఉంటుందా? ఏ చేతిలో ఉంటుంది అది ఎక్కువ? రైట్ హ్యాండ్ లో ఉంటుంది. అది రైటా? రైట్ హ్యాండ్ లో ఉంటుంది. ఏ హ్యాండ్ లో ఉంటుంది ఫస్ట్ అది చెప్పండి. రైట్ హ్యాండ్ లో ఉంటుంది. అంత నల్లగా ఉంది అండి మళ్ళీ అది. దీని పౌచ్ కూడా బ్లాకే ఉంది కదండి, నాకు బ్లాక్ అంటే చాలా ఇష్టం. బ్లాకే ఇష్టమా మీకు? ఓకే, మీ ఉండేది కూడా బ్లాకే ఉన్నట్టుంది. అదే కాదు, కృష్ణుడు కూడా, శ్రీకృష్ణుడు కూడా నలుపే. ఎంతమంది ఇష్టపడతారు, అందుకే నలుపు ఇష్టం. నలుపు నారాయణుడు మెచ్చాను. మీ లెఫ్ట్ లో కూడా బ్లాక్ ఉంది ఏంది? వాచ్. వావ్, మెరుస్తుంది మీ బ్లాక్. బ్లాకే సూపర్ గా మెరుస్తుంది మీ బ్లాక్. ఓకే, పొడుగ్గానే ఉన్నట్టుంది తీస్తే. ఇంకేంటి ఇవన్నీ వేసి 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 ఒక స్థాయికి తెచ్చావు. ఇగో చూడు, ఇంకా నన్ను ఇలా ఇగో నీ స్థాయి ఎప్పటికీ ఒక పెద్ద స్థాయి ఉంటుంది. ఓకే, ఇప్పుడు నేను ఇంకొకటి అడుగుతున్నా, ఏమనుకోవద్దు, ఓకేనా? ఏమన్నా అనుకుంటావా? మళ్ళీ నువ్వు ఫీల్ అవుతావా? అసలు ఏమన్నా ఏం కాదా? ఓకే, నీ ఫీల్ అయితే సోషల్ మీడియాకి రాము, పైకి ఎదగం. అవును, అసలు సోషల్ మీడియా రావాలంటే ఏమేమి ఉండొద్దు చెప్పు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరు ఏమనుకున్నా ఐ డోంట్ కేర్ అని ముందుకు వెళ్ళిపోయి మనస్తత్వం ఉండాలి. రెండోది, అలా ఉండకపోతే ఎవరు పైకి ఎదగలేరు. రెండోది ఏంటి? ఒకటే ఉండొద్దా? సిగ్గు వీడియో అన్ని వదిలేయాలి. ఎక్కడ వదిలేసి రావాలి? ఏ చెరువులో, మూసీ నదిలోనా, హుస్సేన్ సాగర్లోనా? నువ్వు ఎక్కడ వదిలేసి వచ్చిన నీ సిగ్గుని? ట్యాంక్ బండి నాకు ఇష్టం. ట్యాంక్ బండి ఇష్టం. రాత్రిపూట అక్కడ వదిలేసి వస్తావు? నేను రాత్రి అక్కడ వెళ్ళను. నీకు విషయం తెలుసా, నేను ఎక్కడ బయటకు వెళ్ళను. ఎప్పుడు? ఇప్పుడు కూడా మా ఫ్రెండ్స్ దగ్గర ఎక్కడ ఉన్నా కూడా బయటకు వెళ్దాను అంటే వెళ్ళను నేను. ఎప్పుడు వెళ్తావు మళ్ళీ బయటకి? ఇంట్లో కూడా కడప, ఇంట్లో బయటకే రాను. ఈ అందాన్ని ఎవరైనా కొరికేస్తారా? కానీ నాకు పెద్దగా ఇష్టం ఉండదు. అచ్చా, వెళ్ళాలనుకుంటే టూర్లు, పబ్బులు అలాంటివి వెళ్ళాలనుకుంటే బాగా తీరిక. టూర్లలో గోవానే ఎక్కువ ఇష్టం. ఆల్రెడీ గోవా 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 నా ప్రాణం తీసావుగా. గోవా అయిపోయింది. పబ్బులు వెళ్ళినప్పుడు ఏమనిపిస్తుంది మీకు? ఏం చేస్తాము, కొద్ది మనశ్శాంతిగా రిలీఫ్గా ఉంటుంది. పబ్బులు వెళ్తే మనశ్శాంతి అనిపిస్తుందా? ఓకే, మనసు జిల్జిల్ మనదు అందరిని చూస్తుంటే. అందగాళ్ళు వస్తుంటారు, రాకుమారులు వస్తుంటారు, జిమ్ బాడీస్ వస్తుంటాయి. కంట్రోల్ దేవసేన అంటావా? కంట్రోల్ అని చెప్పుకుంటుంటావా? అంటే పబ్బులకు అబ్బాయిలను చూడడానికి వెళ్తావా, లేకుంటే ఎంజాయ్ చేయడానికి వెళ్తుంటావా? లేదు, అలా మ్యూజిక్ ఓకే, అలా అంతే. ఇప్పుడు పబ్లో ఉన్నాం మనం, ఎగ్జాంపుల్ ఎట్లా డ్యాన్స్ చేస్తావు చెప్పు?
ఇప్పుడు లేచి డాన్స్ చేయాలి, ఒకటి కూర్చొని చేయి. మ్యూజిక్ పెట్టాలి కదా, మ్యూజిక్ నేను పెడతా. లైట్స్ కూడా ఉండాలి కదా. అబ్బబ్బబ్బబ్బబ్బ. నేను మరి చిన్న బొమ్మ చేసి ఆడిద్దాం అనుకుంటున్నారు. మీరు చిన్న బొమ్మ కాదమ్మా, మెత్తటి బొమ్మ. ఓకే, ఇప్పుడు మీరు వెళ్తుంటారు కదా పబ్స్, ఎవరితో వెళ్తారు? ఒంటరిగా వెళ్తారా, ఫ్రెండ్స్తో ఏమైనా వెళ్తుంటారా? ఫ్రెండ్స్తోనే. ఓకే, పబ్లో ఫస్ట్ వెళ్ళిన పబ్ పేరు ఏంటిది? ఫస్ట్ పబ్బా జూబ్లీ హిల్స్లో. జూబ్లీ హిల్స్లో డ్రింక్స్ కొన్ని పేర్లు గుర్తుండవు. గుర్తుండదులే, ఎన్నో పబ్స్ వెళ్తారు. 909 పబ్ ఉంది, దానికి ఎక్కువ పోయాను. ఆ పబ్ బాగా నచ్చింది. నిజంగానే పోయారు. 9వ నెంబర్. 909 పెద్ద నెంబరే, చాలా బాగుంటుంది పబ్. పెద్దగా ఉంటుందా? మీరు కూడా వెళ్ళండి, 909 పబ్కి వెళ్ళండి. ఓకే, ఆ పబ్కి వెళ్తే ఎంత బాగుంటుంది. 9 బాగానే ఉంటుంది నెంబర్ సంఖ్య. ఓకే, అండ్ ఇంకో విషయం, మీకు ఇప్పుడు జబర్దస్త్ చేశారు కదా, ఎంత రెమ్యునేషన్ వచ్చింది? అవి అడగకూడదండి, రెమ్యునేషన్స్ అడగకూడదు. ఓకే, మేము చెప్పకూడదు. దేవసేన రేట్ ఎంత? అదేంటి అంటే ఇప్పుడు బుక్ చేసుకోవాలంటే మూవీస్ లో ఇచ్చే వాళ్ళని బట్టి ఉంటుంది. ఏదైనా ప్రేమాభిషేకంలో నీ రేట్ ఎంత అని శ్రీదేవి జయసుధని అడిగితే అది ఇచ్చే వాళ్ళ మనసును బట్టి ఉంటుంది అంటారు కదా, అలా మీకు ఎంత ఇవ్వచ్చు? అది ఇచ్చే వాళ్ళ గొప్పతనాన్ని బట్టి ఉంటుంది. ఓకే, మీ ఎంత బార్డర్ లైన్ అంటే నా బార్డర్ నేను పెట్టుకోలేదు. ఓకేనా? ఓకే, మీకు ఎంత ఇచ్చినా తక్కువనే. ఈ ముత్యాలహారం ఎక్కడ కొనుక్కున్నారు? ఏ జ్యువెలరీ షాప్? ఇదా పొడుగ్గానే ఉంది. ఏంది ముత్యాలహారం పొడుగ్గానే ఉంది, కానీ దానికి బిల్ల లేదే. బిల్ల ఉంటుందండి, ఇలా ఉంటుంది, ఇట్లా ఊగుతుంటది కదా. ఇంతకుముందు బిల్లు ఊగెడుతుంది బిల్ల. ఇవన్నీ గమనిస్తుంటావా, బిల్లు ఉందా లేదా? బిల్ల లేదు దీనికి. ఎవరికి అర్పించావు బిల్ల? ఇంకా లేదు, ఆ బిల్లది అలాగే ఉంది. ఎవరికైనా లాకెట్ లో లాక్ అయిపోయిందా? అది లాకెట్ కదా, అది అలా నా దగ్గర బాగుంది. ఎక్కడ తీసుకున్నా అది చెప్తలేదు, సీక్రెట్ చెప్తలేదు. చూడండి, ఎవరైనా పోయి తెచ్చుకుంటారు. గిఫ్ట్ ఎప్పుడు వచ్చింది గిఫ్ట్? ఎప్పుడో ఇచ్చారు. ఇదేంటిది మధ్యలో డైమండ్స్? అది ఇట్లా బాగుందా? బాగుంది, సూపర్. డ్రెస్సెస్ ఎక్కడ కొంటావు దేవసేన? చాలా బాగుంటాయి. చార్మినార్లో. కుర్తాలు అక్కడే బాగుంటాయి. కుర్తాలు అక్కడే బాగుంటాయి. ఓకే, ఇప్పుడు దేవసేన ఇంత ఎదిగింది, మంచి మూవీస్ కూడా ఆఫర్స్ వస్తున్నాయి అన్నాము. రీసెంట్గా ఐటమ్ సాంగ్ కూడా చేసాము, విన్నాము. ఎలా అనిపించింది ఐటమ్ సాంగ్? యాక్చువల్గా నేను చాలామంది అడిగేటప్పుడు నువ్వు అలా సోషల్ మీడియా మంచి మూవీలోకి వెళ్తావా, టీవీలోకి వెళ్తావా, యాక్టింగ్కి వెళ్తావా అని అడిగినప్పుడు నాకు ఇంట్రెస్ట్ లేదు, నేను ఎక్కడికి వెళ్ళను అని అలా చెప్తావు నిన్న. అలా చెప్పే మనిషి నాకే ఆటోమేటిక్గా వెళ్ళిపోయే అవకాశాలు వచ్చాయంటే అసలు నేనేనా వెళ్ళేది, నేనే ఇవి చేసేది, నాకే ఆశ్చర్యం వస్తుంది. ఓకే, ఐటమ్ దేవసేనకి ఐటమ్ సాంగ్ వచ్చింది అనమాట. సాంగ్లో నాదొక రోల్, మొత్తం నేనే వేయలేదు. అచ్చా, ఇస్తే కూడా చేస్తావు కదా. డాన్స్లో నాదొక చిన్న సీన్లో కూడా నటించాను అనమాట. ఓకే, సీరియల్స్ కూడా అవకాశం వస్తుంది, కానీ దేవసేనకు టైం దొరకలేదు అంటున్నాను, నిజమే? లేదు, సీరియల్ ఒకటి కంటిన్యూ సీరియల్ ఒకటి చేస్తున్నారు, దాంట్లో నేను వెళ్తానని చెప్పాను, ఓకే అన్నాను. ఓకే, ఒకప్పుడు దేవసేనను హేళన చేసిన వాళ్ళు, ఇది అది అన్న వాళ్ళు ఇప్పుడు దేవసేనతో ఫోన్లు చేసి మాట్లాడుతురట, నిజమేనా? వాళ్ళకు అర్థమైంది, ఏదో అనుకున్నా, ఏదో చేద్దాం అనుకున్నా, తన స్థాయి తను చేరుకునింది అని నన్ను అనుకున్న వాళ్ళకి అర్థమయ్యి ఉండొచ్చు. నేనేమని అన్నండి, నన్ను ఎన్ని విమర్శించినా కూడా విమర్శించిన వాళ్ళతో కూడా నేను ప్రేమగానే మాట్లాడతా. విమర్శించిన వాళ్ళతో ప్రేమగా మాట్లాడతా. ఒకరి విమర్శలు పరామర్శలు మనకు అనవసరం. మనదేంటి, మన లైఫ్ ఏంటి అంతవరకే చూసుకుంటా. అంతవరకే, నేను వెనక్కి తిరిగి చూసుకోను, ముందే చూసుకుంటా, వెళ్ళిపోతా ఉంటా. వెనక చూస్తే వెనకే లాగేస్తారు. ఓహో, లాగే వాళ్ళు ఉన్నారా? ముందు చూస్తే మన జోలికి ఎవరు రారు, మన జోలి మనం వెళ్ళిపోవచ్చు. కరెక్ట్ కాదా చెప్పండి మీరే, ఈ వర్డ్స్ మీరు ఏకీభవిస్తారు లేదా? నేను అన్నిటికీ ఏకీభవిస్తాను, మీరు ఏం చెప్తే అది ఏకీభవిస్తాను. అన్నిటికీ ఈ మాటనే దేవసేన నోట్ల తల్లి మాట కూడా. ఎవరైనా కూడా అందరూ పూలే వేస్తారు అనుకోవచ్చు, రాలేసే వాళ్ళు కూడా ఉంటారు. పూలు కూడా వేస్తే భరించాలి, పూలు వేసినా భరించాలి. నాకైతే పూలు వేసేటోళ్ళు లేడు, రావుతులు వేసేటోళ్ళు లేడు. మీకు మంచిగా నాకా పువ్వులు వస్తున్నాయి. ఓకే, సూపర్. ఆయన మనుషులు కాదు, భగవంతుడు మనుషులు చూడాలి తప్ప మనుషులు ఏం చేయలేరు మనిషిని. ఓకే.